I will live forever in my books. నేను ఎప్పుడూ కూడా జీవించే ఉంటాను. ఏ ద్వారా? పుస్తకాల ద్వారా. నా పుస్తకాల్లో నేను జీవించే ఉంటాను. And you will utilize. నువ్వు దానిని ఉపయోగించుకుంటా, అంటే మీరు ఉపయోగించుకోండి దాన్ని. Do you agree? మీరు ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? We're sitting here like we're some special creatures. మేము ఇక్కడ కూర్చోన్నాము ప్రత్యేక జీవుల మాదిరి. I think we're older than everyone here. Anyone here? Maybe out there's some. Anyone over the age of 70 years? ఎవరైనా 70 ఏళ్ల వయసు కంటే మించిన వాళ్ళు ఉన్నారా? 70 plus? 70 ఏళ్ల దాటిన వాళ్ళు. Thank you. Welcome. అక్కడ We're same group. ఒకే వయసు వాళ్ళు. We had something special. It is true. సో మాకు ఒక ప్రత్యేకత ఉంది, అదైతే నిజమే. But we can try to share. అది మీతో మేము పంచుకుంటాం ఈరోజు ఆ ప్రత్యేకమైన విషయాన్ని. But the really special gift is for all of us. ఇది ఒక ప్రత్యేకమైన, నిజంగా చాలా ప్రత్యేకమైనటువంటి బహుమతి మనకి. I don't think that ever before has an acharya appeared who can be approached and who we can connect with so easily today. ఇంతకు ముందు మనం ఏ ఆచార్యుడిని చూడలేదు ఇంత సులభంగా, ఇంత దగ్గరగా మనం ఒక ఆచార్యుడి దగ్గరికి మనం చేరగలము అనేది, ఆయన దగ్గరికి వెళ్ళగలం అనేది ఇంత సులభంగా ప్రభుపాదుల వారి కంటే ముందు ఎవరు లేరు. Not only did he give us his books, his writing purports, ఆయన కేవలం ఆయన పుస్తకాలు ఆ భాష్యాలు మాత్రమే కాదు, but there's so many recorded talks. ఎన్నో రికార్డింగ్లు ఉన్నాయన్నమాట. ఆయన క్లాసులు చెప్పినవి, తర్వాత వాకింగ్ ఆ టైంలో వెళ్ళిన రికార్డింగ్లు అన్నీ ఉన్నాయి, ఆయన సొంత గొంతుతో రికార్డ్ చేసినవి. And there are movies. ఆయన మీద సినిమాలు కూడా చేశారు ప్రభుపాదుల వారి మీద. But maybe you haven't seen, like you haven't seen. How many of you have seen the latest movie, Hare Krishna, the mantra, the movement, and the Swami who started it all? Hare Krishna. ఇప్పుడు ఈ మధ్య, అంటే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో వచ్చింది ప్రభుపాదుల వారి మీద ఒక సినిమా, ఏంటంటే హరే కృష్ణ అంతే అన్నమాట. అది ప్రభుపాదుల వారి గురించి పూర్తి జీవిత చరిత్రగా తీశారు. ఎంతమంది చూసారు మీరు అని అడుగుతున్నారు ప్రభుపాదుల వారు. I have seen the video, but I didn't watch it. You seen the trailer? Yes. ఎంతమంది చూసారా అని అడుగుతున్నారు. You see? Huh? I've seen it. In English or in Telugu? So I want to ask all of you, how many you all have some phone, smartphone? ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందని అడుగుతున్నారు రోజు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి. Almost everyone. So you go to YouTube. యూట్యూబ్లోకి వెళ్ళండి. And you look for Hare Krishna movie. హరే కృష్ణ మూవీ గురించి సెర్చ్ చేయండి. About Prabhupada. ప్రభుపాదుల వారి గురించి. And you watch it. It has subtitles. You can choose. చూడండి, దానికి కింద మళ్ళీ సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే even better, much better. You're the Aditya here?
So you get one big screen. Okay? You download it. You call everyone. Make nice speakers. And you watch together. But you have to make sure you have one thing. సో రఘు ప్రభు చెప్తున్నారు ఏమంటే ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ప్రొజెక్టర్ ద్వారా దాన్ని చూపించమంటున్నారు ప్రభుకి. ఇంకొక విషయం ఏదో చెప్తున్నారు. You have to supply everyone with one box of tissue paper. అందరికి ఒక టిష్యూ పేపర్ బాక్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వమంటున్నారు. ఎందుకు అదే కళ్ళని తుడుచుకోవడానికి అనేసి చెప్తున్నారు. To see what Srila Prabhupada has done for us. సో ప్రభుపాదుల వారు మన కోసం ఏం చేశారు అనేది మనం చూడొచ్చు అందులో. So Srila Prabhupada is our founder acharya. శ్రీల ప్రభుపాదుల వారు మన సంస్థాపకాచార్యులు. He has given himself to this movement. ఆయన తనను తాను అర్పించుకున్నారు ఈ ఉద్యమం కొరకు. By his words, ఆయన యొక్క మాటల ద్వారా, and by his life. ఆయన జీవితం ద్వారా. So his words we must read now. ఆయన యొక్క మాటలు ఏదైతే ఆయన పలికారో వాటిని మనం ఇప్పుడు చదువుదాం. Then we'll speak something. తర్వాత మనం చర్చించుకుందాం. Is that okay? So Bhagavad Gita 7:1. Do I get to see if I get a signal here, then I can. Okay. Now I can read here, it's easier. Srila Prabhupada spoke on this verse. More than any other verse in Bhagavad Gita. Especially, he used to speak in different new audiences. So we can all, also if you, on your phone, you just type BG 7.1. You can find భగవద్గీత మీరు ఫోన్లో BG గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. BG 7.1 అని కొడితే మీకు 7వ అధ్యాయంలో మొదటి శ్లోకం వస్తుంది. తెలుగు అని కూడా కొట్టొచ్చు అన్నమాట దాన్ని. So we'll just chant one time. మనం ఒక్కసారి దీని మంత్రాన్ని చదువుతాం, శ్లోకాన్ని చదువుదాము. Maya sakta manapata yogam yunjanmadashraya asamshayam samagram mam yatha gyasyasi tachshunu. One more time. Shri Bhagavan Uvacha Maya Sakta Manapartha Yogam Yunjam Madashraya Asamsayam Samagram Mam Yatha Gyasasi Tachshunu. So I'll say the synonyms we can say together. Shri Bhagavan Vacha. The Supreme Lord said.
Supreme Lord. Telugu. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. మయి to me. నాయందు ఆసక్తమన mind attached. మనస్సు ఆసక్తము చేసి Partha, O son of Pritha, ఓ వృధా కుమారా, Yogam, self-realization, ఆత్మానుభూతిని Yunjan, practicing, సాధన చేస్తూ Mad ఆశ్రయః in consciousness of me or Krishna consciousness. నా భావనలో కృష్ణ భక్తి భావన Asamsayam, అసంశయం without doubt. నిస్సందేహముగా Samagram, సమగ్రం completely. పూర్తిగా Mam, మా me, నన్ను yata, యథా how, ఏ విధంగా yasasi, నశ్యసి you can know. నీవు తెలుసుకొనగలవో Tat, తత్ that, అది shru, శృణు try to hear. విను. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami, Srila Prabhupada. The Supreme Personality of Godhead said, Now hear, O son of Pritha, how, by practicing yoga in full consciousness of me, the mind attached to me, you can know me in full, free from doubt. భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ వృధా కుమార, నా మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధముగా నీవు నిస్సందేహముగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు విను. By the way, what's the schedule? What time? How much time we should take? Till 12:55. 1:55. Oh, that's a lot of time. 12:55. 12:55. Oh, that's only 20 minutes. Yeah. All right, so we'll read a little bit and we'll speak a little bit. We don't have so much time. Yeah, read the translation in Telugu. We'll read it. Everyone except us can understand Telugu. So you read it in Telugu and we'll read it for ourselves. Okay? భాష్యము. భగవద్గీతలోని ఈ 7వ అధ్యాయంలో కృష్ణ భక్తి భావన విధము పూర్తిగా వివరించబడింది. శ్రీకృష్ణుడు సర్వైశ్వర్య పూర్ణుడు. ఏ విధంగా అతడు అట్టి ఐశ్వర్యాలను ప్రకటిస్తాడో ఇక్కడ వివరించబడింది. అంతేగాక కృష్ణుని పట్ల ఆసక్తులయ్యే 4 రకాల అదృష్ట భాగులైన జనులు ఏనాడు శ్రీకృష్ణుని దరిచేరని 4 రకాల దురదృష్ట జనులు ఈ అధ్యాయంలో వివరించబడ్డారు. భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలలో జీవుడు వివిధ రకాల యోగాల ద్వారా ఆత్మానుభూతికి తనను ఉద్ధరించుకోగల సామర్థ్యం ఉన్నట్టి ఆత్మస్వరూపునిగా వర్ణించబడ్డాడు. మనస్సును స్థిరంగా శ్రీకృష్ణునిపై కేంద్రీకరించడమే అంటే కృష్ణ భక్తి భావనయే సర్వోన్నతమైన యోగ రూపమని 6వ అధ్యాయం చివరలో స్పష్టంగా చెప్పబడింది. మనస్సును శ్రీకృష్ణుని పైన లగ్నం చేయడం ద్వారా మనిషి పరతత్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతాడు, కానీ అన్యథా కాదు. నిరాకార బ్రహ్మజ్యోతి అనుభూతి లేదా హృదయస్థ పరమాత్మని అనుభూతి పరతత్వం యొక్క పూర్ణ జ్ఞానం కాదు. ఎందుకంటే అది పాక్షికమైనదే.
పూర్ణము శాస్త్రీయము అయినట్టి జ్ఞానము శ్రీకృష్ణుడే. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికి అంతా చక్కగా వెల్లడి అవుతుంది. శ్రీకృష్ణుడే సందేహాలకు అతీతంగా చరమ జ్ఞానమని మనిషి పూర్తి కృష్ణ భక్తి భావనలో తెలుసుకుంటాడు. వివిధ రకాల యోగాలు కృష్ణ భక్తి భావన మార్గంలో కేవలం మెట్ల వంటివి. నేరుగా కృష్ణ భక్తి భావనను చేపట్టిన వాడు అప్రయత్నంగా బ్రహ్మజ్యోతి గురించి, పరమాత్ముని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. కృష్ణ భక్తి భావన యోగాన్ని సాధన చేయడం ద్వారా మనిషి ప్రతి దానిని అంటే పరతత్వాన్ని, జీవులను, ప్రకృతిని, ఉపకరణాలతో పాటు వాటి రూపాలను పూర్తిగా తెలుసుకోగలుగుతాడు. We can stop there. We started this. Second paragraph I have finished. Yeah, that's okay. Because there's not so much time. Jai Shri. You didn't read this, but this verse concludes, Takshanu or hear from me. సో ఈ యొక్క శ్లోకంలో క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే తక్షుడు అంటే నా గురించి విను అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. So how do we hear from Krishna? మనం ఎలా కృష్ణుడి నుంచి వినగలుగుతాము? We hear from Krishna through Krishna's representative. మనం కృష్ణుడి నుంచి వినగలుగుతాం. ఎలా వినగలుగుతాం అంటే ఆయన యొక్క ప్రతినిధి, ఆయన యొక్క ప్రతినిధి ద్వారా మనం వినగలం అన్నమాట. Krishna is sitting within all of our hearts. భగవంతుడు మన హృదయంలో కూర్చొని ఉన్నారు, ఇక్కడ స్థిరపడి ఉన్నారు. Krishna is giving us everything. భగవంతుడు మనకు ప్రతి ఒక్కటి ఇస్తున్నారు according to our desire. మన యొక్క కోరికల ప్రకారం ఇస్తున్నారు మనకన్నీ. And when we desire to know more of Him, ఎప్పుడైతే మనకు కోరిక కలుగుతుందో అంటే ఆ కృష్ణుని గురించి తెలుసుకోవడానికి, then He brings us in connection with His representative. సో ఎప్పుడైతే మనకు ఆ కోరిక కలుగుతుంది ఏమని, భగవంతుని ఆయన గురించి తెలుసుకోవాలని, అప్పుడు కృష్ణుడే స్వయంగా మనల్ని ఆయన యొక్క ప్రతినిధి దగ్గరికి మనల్ని తీసుకుంటారనమాట, దగ్గరికి చేరుస్తారు, ఆ ప్రతినిధి దగ్గరికి చేరుస్తారు మనల్ని. ఆయన ఆ ప్రతినిధి ఎవరంటే కృష్ణుడి యొక్క పవిత్ర భక్తులు. Many people ask me, how did you meet Srila Prabhupada? చాలా మంది అడిగారు అన్నమాట ప్రభుజీని, ఏమంటే ఎలా ప్రభుపాదుల వారిని కలిశారు మీరు అసలు? Perhaps many of you have also wanted to ask. మీలో చాలా మంది కూడా డౌట్ వచ్చి ఉంటుంది కదా, నన్ను అడగాలనుకో ఉంటారు ఏమని, నేను ఎట్లా ప్రభుపాదుల వారిని కలిశాను అనేసి. And I have to say that I first met Srila Prabhupada in the same way that you have met Srila Prabhupada. నేను చెప్తున్నాను ఏంటంటే నేను శ్రీల ప్రభుపాదుల వారిని మీరు ఏ విధంగా కలిశారో అలా కలవలేదు నేను. I read his words. ఆయన యొక్క మాటలు నేను చదివాను. And I became convinced. సో నేను అది చదివిన తర్వాత నేను ఏమంటారు దాన్ని కన్విన్స్ అవ్వడం అంటే ఏకీభవించారు, ఆ మాటలతోటి ఒప్పుకున్నారు అన్నమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్పారో అది కరెక్ట్ అని ఒప్పుకున్నారు, కన్విన్స్ అయ్యారు. That he knew God personally. సో నాకు అనిపించింది ఏమంటే దేవుడి గురించి ఈయనకి వ్యక్తిగతంగా తెలుసు, అంటే దేవుడు ఎవరు అనేది ఈయనకి బాగా తెలుసు అని నమ్మినారు ప్రభుజీ, నమ్మారు అన్నమాట.
So I'll tell little stories, if we don't have much time, about one interaction. సో ఒకసారి ఒక చర్చ జరిగింది ప్రభుపాదుల వారితో పాటు. So one interaction that I had, maybe turn it more that way. Turn the speaker, yeah, that's it. So, and then you can tell some story. Okay? That's your first meeting. Initiation, just that one. Okay? We don't ask questions. I first physically met Srila Prabhupada when I was initiated in 1971. సో ప్రభుజీ ఏంటంటే 1971వ సంవత్సరంలో ఎప్పుడైతే దీక్ష తీసుకునే సమయంలో మాత్రమే ప్రభుపాదుల వారిని వ్యక్తిగతంగా అంటే ముఖాముఖిగా కలిశారన్నమాట. But that was very brief, along with maybe that day there may be 60 devotees altogether getting initiated. సో ఆ రోజు 60 మంది వరకు దీక్ష తీసుకున్నారు. ఆ సమయంలో ప్రభుపాదుల వారు ఈ ప్రభుజీ ఏంటంటే అందరి మధ్యలో ఒకరిగా కూర్చోన్నారు. కొంచెం సేపే అన్నమాట, బ్రీఫ్ అంటే కొంచెం సేపే కలిసారు ప్రభుపాదులు. The day before I had gone to the shop to buy my beads. సో ముందు రోజు జపమాల కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళారు. To give to Prabhupada for chanting. ప్రభుపాదుల వారికి ఇవ్వాలి కదా దీక్ష చేసే సమయానికి ఇవ్వడానికి. ప్రభుపాదుల వారికి ముందు రోజు వెళ్ళి జపమాల కొని ప్రభుపాదుల వారికి ఇవ్వడానికి వెళ్ళారు. But there were no shops in New York selling japamalas. అప్పట్లో జపమాలలు అమ్మే షాపులు లేవు ఎక్కడ, న్యూయార్క్ లో. So I had to buy the beads and the string, and I had to make myself. సో ప్రభుజీ ఏంటంటే పూసలు కొనుక్కోవాలి, దారం కొనుక్కొని మాల తయారు చేసుకోవాలి. Some wooden beads. సో మంచి పూసలేమో కొన్నారన్నమాట. So Prabhupada gave my name. Your name is Pancharatna Das. సో ప్రభుపాదుల దీక్ష సమయంలో ప్రభుజీకి పేరు ఇచ్చారు, పంచరత్న దాస్ అని ప్రభుపాదుల వారు చెప్పారు. But that was just little interaction. Oh, I didn't deserve it. But 1 year later, Srila Prabhupada visited New York again. సో సంవత్సరం తర్వాత అంటే దీక్ష అయిన సంవత్సరం తర్వాత ప్రభుపాదుల వారు మళ్ళీ న్యూయార్క్ వచ్చారు అక్కడికి. That was 1971, now it was 1972. అది 1971 దీక్ష జరిగిన సంవత్సరం. మళ్ళీ సంవత్సరం తర్వాత అంటే 1972లో వచ్చారు మళ్ళీ. So now I'm a devotee. I've been a devotee now for a year, almost 2 years. సో అప్పటికి నేను భక్తుడయ్యి 2 సంవత్సరాలు అయింది. And my service was in media, communications, colleges. I had many different services that had to do with media. సో ప్రభుజీ అప్పుడు ఏ సేవ చేసేవాళ్ళు, మీడియా సేవలు చేసేవాళ్ళు. అందరికీ ఈ రిపోర్టర్కి న్యూస్ పేపర్లకి అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. కాలేజ్ ప్రీచింగ్ అలా ఉంటుంది. So I heard about some new technology where you can make videos for television on small portable recording equipment. సో అప్పుడు కొత్తగా ప్రభుజీకి కొత్త టెక్నాలజీ తెలిసిందనమాట. ఏమంటే ఒక వీడియోస్ తీసి వీడియో తీసి మనం దాన్ని టీవీకి ఇవ్వచ్చు అని అప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చిందనమాట. And there was also a new technology in America called cable television. Cable television. అప్పుడు కొత్తగా వచ్చింది, అది కూడా లేటెస్ట్ అమెరికాలో ఏంటంటే కేబుల్ టీవీ వచ్చిందన్నమాట. Now everywhere in the whole world. Now it's all internet. But this was very new. And the government had required
that all the new cable operator, they had to give time to community to put their own programming on. సో గవర్నమెంట్ చెప్పిందనమాట కేబుల్ టీవీ వాళ్ళకి, మీరు ఒక టైం ఇవ్వాలి, ఏదైతే కమ్యూనిటీ అంటే ఉంటారు కదా వాళ్ళ ప్రోగ్రామ్లు వాళ్ళు అందులో ఇవ్వడానికి మీరు టైం ఒకటి స్లాట్ ఇవ్వాలని చెప్పారనమాట. కేబుల్ టీవీ వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ వేస్తుంది. So my good mother, Helen Royce, she kindly donated the money to buy this equipment. సో ప్రభుజీ వాళ్ళ అమ్మగారు ఆ వీడియో కెమెరా ఏదైతే అప్పుడు వచ్చిన లేటెస్ట్ది, ఏదైనా కొత్తగా వస్తే చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా, కానీ ప్రభుజీ వాళ్ళ మదర్ డొనేషన్ ఇచ్చారనమాట. చాలా అవుతుంది డబ్బులు, ఆ డబ్బులంతా కూడా ప్రభుజీకి ఇచ్చి నువ్వు కొనుక్కో, నీ కోరిక ఏదైతే ఉందో గురువు గారి సేవకి వాడుకో అని చెప్పి మాతాజీ సేవ హెల్ప్ చేశారు. ఎవరు? ప్రభుజీ వాళ్ళ అమ్మగారు. So you could all bless her. Now she's gone, but sweet gracious. మనందరం ప్రార్థించమంటున్నారు, ఆవిడ ఎక్కడున్నా కూడా భగవత్ సాన్నిధ్యంలోకి చేరుకునేటట్లు తిరిగి. So my first opportunity to record Srila Prabhupada. సో మొదటి కొత్త వీడియో కెమెరాతో ప్రభుజీ ఏం సేవ చేస్తారంటే ప్రభుపాదుల వారి క్లాస్ ని వీడియోని రికార్డ్ చేస్తారనమాట, బ్లాక్ అండ్ వైట్. So you may have seen on YouTube or మనం యూట్యూబ్ లో చూస్తుంటాం కదా వీడియోస్, lectures. క్లాస్ లో అంతా. So I was enjoying because I could just zoom in and out and see Srila Prabhupada's face and his hands. It was very. సో ప్రభుపాద్ క్లాస్ ఇస్తుంటే ప్రభుజీ చాలా ఆనందంగా దాన్ని జూమ్ చేయడం, తగ్గించడం, ఇలాంటివన్నీ చూసి చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మంచి సర్వీస్ లాగా. So at the end of the class, often Srila Prabhupada would have kirtan. సో క్లాస్ అయిపోయిన తర్వాత ప్రభుపాదుల వారు కీర్తన చేస్తారనమాట. So kirtan was going on. సో కీర్తన జరుగుతూ ఉంది. And during the middle of the kirtan, Srila Prabhupada began leading the kirtan himself. సో ప్రభుపాదుల వారు కీర్తన జరుగుతూ ఉండగా మధ్యలో ప్రభుపాదుల వారే కీర్తన మొదలు పెట్టారు, అంటే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. So this was, everyone was jumping up and down. Everyone was in great happiness. ప్రభుపాద్ ఆయన పాడడం స్టార్ట్ చేశారు కదా, అందుకని భక్తులందరూ కూడా ఎగిరి జంపింగ్ చేస్తున్నారు, ఎగిరి దూకుతున్నారు అనమాట ఆనందంలో. గెంతులు వేస్తున్నారు, లేదా చిన్నపిల్లలు ఎక్కువ ఆనందం చేస్తారు కదా, ఎగురుతారు కదా అలాగా. సో ప్రభు అన్ని కూడా కవర్ చేస్తున్నారు అన్ని. So then after some time later in the morning, it was arranged that I could go and show this to Srila Prabhupada. This was this new technology. You're on TV. So మరుసటి రోజు పొద్దున్నే you are planning or Prabhupada you showed it to? No, I was told I could bring it and show it to Prabhupada. So ప్రభుజీ అనుకుంటున్నారు ఇంకా ప్రభుపాదకి తీసుకెళ్ళి చూపించాలి, చూడండి కొత్త టెక్నాలజీలో ఎంత చక్కగా మేము వీడియో చేస్తాం, తర్వాత టీవీలో కూడా వస్తుంది ఇదంతా అని చెప్పడానికి ప్రభుజీ చాలా ఉత్సాహంగా ఉన్నారన్నమాట. So I came to his room where his desk was and set it all up, and he came, he started watching it. సో ప్రభు వచ్చి ప్రభుపాదుల రూమ్కి వచ్చి అన్ని సెట్ చేశారన్నమాట, ప్రభుపాదు కూర్చొని చూడడానికి అంతా కూడా. And I think I must have made it, fast forward to show different parts, not the whole thing. సో ప్రభు అనుకున్నారు కొంచెం స్పీడ్గా ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే ముందు కొట్టేస్తే ప్రభుపాద్ కొంచెం తొందరగా చూసేస్తారు కదా, అన్ని క్లిప్పింగ్స్ లాగా అన్నమాట, చిన్న బిట్స్ లాగా చూపించేస్తే అయిపోతుంది కదా అనుకున్నారు ప్రభుజీ. And when it came to the place where he is leading the kirtan, I watched, he's watching it, and he begins to clap and chant. Hare Krishna, Hare Krishna, Krishna Krishna,
So he's chanting along. సో ప్రభుపాదుల వారు ఆ వీడియో చూస్తున్నారు. చూస్తూ ఎక్కడైతే ప్రభుపాదుల వారు భజన స్టార్ట్ చేశారు కదా ముందు రోజు ఆ కీర్తనలో, ఆ క్లిప్పింగ్ దగ్గరికి వచ్చేసరికి ప్రభుపాద కూడా హ్యాపీగా మళ్ళీ భజన చేస్తూ మళ్ళీ ఆయన కూడా పాడుతున్నారు. అంటే అక్కడ వేరే వ్యక్తి ఉన్నట్టు ఈయన సంథింగ్ అట్లాగా అన్నమాట. And I got this sense that he wasn't interested in himself on TV. You or I, we would be looking, oh, do I look okay? Is my hair all right? Or is this... సో ప్రభుపాదుల వారు ఏంటంటే అప్పుడు ప్రభుజీకి అర్థమైందంట, ప్రభుపాదుల వారు ఎప్పుడూ కూడా తన యొక్క రూపమో లేకపోతే తన గురించి అంటే నేను ఎలా ఉన్నానో అని ఆలోచించట్లేదు. ప్రభుజీ ఏం చెప్తున్నారంటే, మనమైతే ఏదైనా మన వీడియో వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏం చూస్తుంటాం, మన రంగు ఎలా ఉంది, మన జుట్టు ఎలా ఉంది, మన డ్రెస్ ఎలా ఉంది అని మాత్రమే చెక్ చేసుకుంటుంటాం. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏంటి చక్కగా భజన అక్కడ కీర్తన జరిగేది చూసేసి ప్రభుపాదులు ఇక్కడ భజన చేయడం మొదలు పెట్టారు అనమాట. ఆయన వేరే థాట్ లేదు, హరినామ సంకీర్తన మీద మనసు. Because his heart, his mind, his will, his everything was for Krishna Kirtan. Hare Krishna. సో ప్రభుపాదుల వారి యొక్క మనస్సు, హృదయము, కోరికలు ఇవన్నీ కూడా హరినామ సంకీర్తన, కృష్ణ భజన మీద మాత్రమే లగ్నమై ఉండేవి ఎప్పుడు కూడా ఆయన. Srila Prabhupada's faith in the power of the Hare Krishna Maha Mantra, that has made this movement. సో ప్రభుపాదుల వారి యొక్క విశ్వాసం దేని పట్ల, ఈ హరినామం పట్ల, ఆ యొక్క విశ్వాసమే ఈ యొక్క ఉద్యమాన్ని, ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అనేటటువంటి ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టించింది అనమాట. సో ఆ ఒక ఉద్యమమే భక్తులుగా చేసింది ప్రభుజీ వాళ్ళని. అదే మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం. అది మనల్ని పవిత్రం చేస్తుంది. ఆ మహామంత్రం అది మనల్ని పవిత్రం చేస్తుంది. సో అది మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, భగవంతుని యొక్క పాద పద్మాల చెంతకు మనల్ని చేరుస్తుంది ఈ హరినామం. So now can we have 10 minutes for you to speak? No? I know it's already time, but we're going to say 10 more minutes. Okay? Okay, Prabhu. Hare Krishna. It's my great honor to be here, and just because I'm older, I got the opportunity to meet Srila Prabhupada and personally, but you can always meet him very nicely in his books and his videos. సో మాతాజీ ఏం చెప్తున్నారంటే, నేను ఎంతో సంతోషం గౌరవంగా భావిస్తున్నాను ఇక్కడికి రావడము మీ అందరి మధ్యలోకి. తర్వాత నా వయస్సు ఎక్కువ కాబట్టి నేను ప్రభుపాదుల వారిని స్వయంగా కలవగలిగాను. కానీ మీరందరూ కూడా ప్రభుపాదుల వారిని ఆయన పుస్తకాల ద్వారా మీరు కలవచ్చు, అది అసాధ్యమైతే కాదన్నట్టు చెప్తున్నారు మాతాజీ. So when I joined, I was interested in seeing the power of prayer. The power of praying. Prayer. సో మాతాజీ మొదటిగా ఈ కృష్ణ చైతన్యం పరిచయం అయినప్పుడు మాతాజీకి చాలా ఇంట్రెస్ట్, అంటే చాలా ఆసక్తి ఉండేది. ఏంటంటే ఈ ప్రార్థించడం యొక్క శక్తి ఎలాంటిది అని తెలుసుకోవడానికి మాతాజీకి చాలా ఆసక్తి ఉండేది అనమాట. So I was thinking, I'll pray for something almost impossible. సో నేను ఏదైతే మాతాజీ చెప్తున్నారు, నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో అది అంటే అసంభవం అనేటటువంటి ప్రార్థన చేస్తున్నారు మాతాజీ. అనుకున్నారు నేను ప్రార్థించేది అసంభవం, జరగదు అన్నట్లుగా ఆలోచించాను. So I wanted to know if that was true,
And my prayer was, Srila Prabhupada, I want you to personally initiate me. సో మాతాజీ అనుకుంటా ఉన్నారు, కోరిక ఏం కోరారంటే శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా నాకు దీక్ష ఇవ్వాలి అని కోరుకున్నారనమాట మాతాజీ. So this was in 1976, and by that time nearly everyone got initiated by a letter or something like that. సో ఆ సమయంలో 1976వ సంవత్సరంలో మాతాజీ ఆ సమయంలో అన్నమాట. అయితే ఆ సమయంలో ఏంటంటే ప్రభుపాదుల వారు మొత్తము మీకు అందరికి తెలిసిందే చాలా తిరిగేవాళ్ళు. మొత్తం అన్ని 7 ఖండాల్లో 6 ఖండాల్లో ప్రభుపాదుల వారు డే అండ్ నైట్ తిరుగుతూనే ఉన్నారు. మీకు తెలిసి ఉంటుంది కదా, 14 టైమ్స్ తిరిగారు 12 సంవత్సరాల్లో. సో అందువల్ల ఏమంటే ఆ సమయంలో దీక్షలు అనేవి ఫోన్లో తర్వాత లెటర్స్ ద్వారా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అలా వద్దు, నాకు ప్రభుపాదుల వారి ముందర ప్రభుపాదుల వారి చేతి నుంచి నాకు మాల రావాలి, దీక్ష రావాలని మాతాజీ కోరుకున్నారు. So I was in New Zealand, and before I knew it, I was transferred to Australia, to Melbourne, Australia. సో మాతాజీ ముందు న్యూజిలాండ్ లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ కి ట్రాన్స్ఫర్ సేవా సర్వీస్. So then it was April in 1976, and everyone said, Srila Prabhupada is coming. సో 1976 ఏప్రిల్ మాసంలో ఆ టైం అది. సో అప్పుడు డివోటీస్ చెప్తున్నారు అనమాట, ప్రభుపాద వస్తున్నారు ఇక్కడికి అనేసి. And I thought, that's strange, because Australia is so far away from India and so far away from America, where Prabhupada always was, and I knew that Prabhupada was a little sickly, so I was surprised, but we heard Srila Prabhupada is coming. సో మాతాజీ అది విని చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అదేంటి, ఆస్ట్రేలియా అంటే ఇండియాకు చాలా దూరమే, అమెరికాకు చాలా దూరమే, అందులోనూ ప్రభుపాదుల వారు కొంచెం ఆరోగ్యం కూడా బాగలేదని విన్నాను, కానీ అది ఎలా వస్తున్నారు ఇక్కడికి, ఇది జరగదులే అన్నట్టు మళ్ళీ అనుకున్నారు మాతాజీ. So anyway, one Prabhu said to me, oh, it's better if you stay back at the temple. You don't go out and see Srila Prabhupada coming into the airport. You stay back at the temple and you do some service. సో అప్పుడు ఇంకా ప్రభుపాదుల వారు వస్తున్నారనగా టెంపుల్లో ప్రభుజీ ఉంటారు కదా, ఒక ప్రభుజీ చెప్పారంట మాతాజీకి, చూడండి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి మీరు రాకండి, మీరు మందిరంలోనే ఉండి ఏదో ఒక సేవ చేయండి, అక్కడికి ఏం అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి రావద్దు రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పారంట. So this is what I want you to do. I want you to make some sandalwood paste, and I will make sure that you're able to put it personally on Prabhupada's forehead. సో మాతాజీకి కావాల్సింది కూడా అదే అనమాట, ఏంటంటే మందిరంలోనే ఉండి కొంచెం చందనాన్ని అరగదీసి అది చందనం లేపనం రెడీగా పెట్టుకొనేసి అది ప్రభుపాదుల వారికి ఇక్కడ పుయ్యాలి నా చేతులతో అని అనుకున్నారంట మాతాజీ. Now the thing is, I really wanted to see Srila Prabhupada. So I said to that Prabhu, hey, why don't you make the sandalwood paste and you personally can put on Srila Prabhupada's head? Maybe I wouldn't be able to because I was a woman. I'm going to go out to the airport to see Srila Prabhupada, because I was in so much anxiety wanting to see him, and I wanted to go out and see him as quickly as possible. సో మాతాజీ అన్నారంట ప్రభుజీతో, చూడండి ప్రభుజీ, మీరు ఇక్కడే ఉండి చందనం మీరు చేయండి, తర్వాత మీరు అప్లై చేయండి ప్రభుపాదుల వారికి, ఎందుకంటే నేను ఒక స్త్రీని కాబట్టి నాకు పర్మిషన్ ఉండదు కదా ఒక సన్యాసికి ఇది చేయడానికి, కాబట్టి మీరు అది చేయండి, నేను చాలా ఆతృతగా ఉన్నాను వెళ్ళి ప్రభుపాదుల వారి దర్శనం చేసుకోవాలి, నేను చాలా ఆతృతగా ఉన్నాను అన్నారు ఆ ప్రభుజీతో. So we both got into the car and went to the airport. He got into the car too. We both got into the car and went to the airport. సో వీళ్ళిద్దరూ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనమాట.
So when we got to the airport, there was 4 doors that Srila Prabhupada could come into. And he'd been to Australia 3 times before. He went in the first door, the second door, and the third door. So everyone's like, oh, he's going to be in the 4th door. He's going to come out this way. So we were all huddled around that. సో ప్రభుపాదుల వారు ఆస్ట్రేలియాకి 3 సార్లు వచ్చున్నారట ఇంతకు ముందు. అక్కడ 1వ డోరు 2వ డోరు ద్వారము 3, 4 అట్లా ఉంటాయంట. సో ప్రభుపాదుల వారు ఫస్ట్ మొదటిసారి మొదటి డోర్లో, రెండోసారి రెండో దాంట్లో, మూడోసారి మూడో దాంట్లో వచ్చారు. సో ఈసారి 4వ దాంట్లో వస్తారు కాబట్టి అందరం అక్కడ ఉందామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అనమాట. So anyway, Prabhupada came through the first door because the spiritual master can do whatever he likes. ప్రభుపాదుల వారు ఏం చేస్తారు, మొదటి డోర్లో వచ్చేస్తారు. ఆధ్యాత్మిక గురువు ఆయన ఏదనుకుంటే అలా చేయగలరు అనమాట, ఆయన ఇష్టం అది. So anyway, Srila Prabhupada came, and it was very, very unusual to see such a spiritual person. And he's 5'4", he's quite short, but it seemed like he was walking like 12 inches, 1 foot above the ground. Because he was so effulgent. సో ప్రభుపాదుల వారు ఆయన యొక్క రూపము చూడడానికి 5 అడుగులు, చాలా పొట్టిగా అనిపిస్తారు. కానీ ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎలా చూపిస్తోందంటే మాతాజీకి అనిపించిందంటే ఆయన భూమికి 1 అడుగును ఎత్తు నడుచుకొని వెళ్తున్నట్లు అనిపించిందంట. ఆయన యొక్క ఆ తేజము అలా అనిపిస్తోంది అన్నమాట. So the next day was initiation day. సో మరుసటి రోజు దీక్ష ఇచ్చే రోజు. So I was looking after a little 4-year-old girl at the time. So she was wearing a light pink sari. She was only 4 years old, and she wanted to do everything I wanted to do. So she was in the temple room where Srila Prabhupada was giving initiations. Your daughter? No, it's just a little girl I knew. Okay. So మందిరంలో ఒక చిన్న పాప ఉంది అక్కడ. ఆ పాప మంచిగా చిన్న రోజ్ కలర్ చీర ఒకటి కట్టేసుకొని లైట్ పింక్ కలర్ లో చీర కట్టుకొని ఆమె ఆడుకుంటూ ప్రభుపాదుల వారు క్లాస్ దీక్ష ఇచ్చేసా ఇట్లా మందిర ప్రాంగణంలో కూర్చోండి అనమాట హాల్లో. So anyway, it was time to get initiated, so Srila Prabhupada called out my name, and the little girl grabbed me by the hand, and we paid in those days the ladies paid full dandavats, so we both paid full dandavats in front of Srila Prabhupada. సో ప్రభుపాదుల వారు ఇంకా సమయం వచ్చినప్పుడు ప్రభుపాదుల వారు మాతాజీ పేరు పిలిస్తే ఆ పాప మాతాజీ చేయి పట్టుకొనేసి తీసుకెళ్ళి అప్పుడు ఏంటంటే మాతాజీలు పూర్తి ప్రణామం చేసేవాళ్ళంట. మొదటి కదా కొత్తగా. సో దండ ప్రణామం ప్రభుజీకి ఇప్పుడు ఎలా చేస్తున్నా అలాగా మాతాజీకి చేసేవాళ్ళంట. అప్పుడు ఆ చిన్న పాప మాతాజీ గారు కూడా దండ ప్రణామం చేశారు. So So anyway, yeah, we paid our obeisances, and then the little girl went up to Srila Prabhupada and said, Srila Prabhupada, does that mean I'm initiated now? సో ఆ చిన్న పాప ప్రణామం చేశాక ఆ చిన్న పాప ప్రభుపాదుల వారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయి సో ఇప్పుడు నేను దీక్ష తీసుకోబోతున్నానా ప్రభుపాద్ శ్రీల ప్రభుపాద్ అని అడిగింది అనమాట. So anyway, so the main sannyasi there took her by the hand and gave her a pink rose. The sannyasi that was there took the little girl by the hand and gave her a rose, a pink rose. సో అక్కడ ఉన్న ఒక సన్యాసి మహారాజ్ గారు అంటే ప్రభుపాదుల వారి శిష్యులు ఆయన ఏం చేస్తారంటే ఆ చిన్న పాప చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళిపోయి ఒక చిన్న రోజా పువ్వు ఇచ్చారు ఆమె చేతిలోకి.
Anyway, my original prayer was I wanted to personally get initiated by Srila Prabhupada. సో మాతాజీ యొక్క దృఢమైన కోరిక ఏముందండి, ప్రభుపాదుల వారి చేతుల మీదుగా డైరెక్ట్ గా ముఖాముఖి దీక్ష తీసుకోవాలనే కోరిక ఉందండి మాతాజీకి. So what had happened is the sannyas who Pushta Krishna Maharaj, who was accompanying Srila Prabhupada as his secretary, he would give the names to everyone. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే పుష్ట కృష్ణ మహారాజ్ అని ఒక మహారాజ్ ప్రభుపాదుల వారి శిష్యులైన సన్యాసి, ఆయన ప్రభుపాదుల వారికి సెక్రటరీగా ఉన్నారనమాట. ఆయన వచ్చేసి అందరికి పేర్లు ఇచ్చేవాళ్ళు, దీక్ష పేర్లన్నీ ఇచ్చేవాళ్ళు. So anyway, Srila Prabhupada looked at the list and said, Bhakti Louise, your name is Anita. Your name was? Yeah, so Srila Prabhupada looked at the list and said, Bhakti Louise, that was my name, your name is now Anita. Anita. Yeah. సో ప్రభుపాదుల వారు ఆ లిస్ట్ అలా చూసేశారు. మామూలుగా అయితే మహారాజ్ ఇవ్వాలి, కానీ ప్రభుపాదుల వారు ఆ లిస్ట్ తీసుకొని అలా చూసి భక్తి లూయిస్, మాతాజీ పేరు భక్తి లూయిస్, మీ పేరు ఇంకా నుంచి అనిత అని చెప్పారు అనమాట. And then he said, no it isn't. Your name is not Anita. Your name cannot be Anita because Anita means without a path, and we Vaishnavas have a path. What? A path, a path. Okay. అనిత మీన్స్ దారి, నీత అంటే దారి. సో అనిత అంటే దారి లేనిది, కానీ వైష్ణవ తత్వంలో మనకు ఒక దారి ఉంది, ఆ పేరు వద్దు నీకు. So I'm going to call you Atita Guna Devidasi. Then I realized Srila Prabhupada personally initiated me. సో ప్రభుపాద అట్లా చెప్పి ఆ పేరు కూడా నీకు వద్దు, ఇప్పుడు నేను ఒక పేరుతో పిలుస్తాం, ఏమంటే అతీత గుణదేవి దాసి. సో అప్పుడు అని ప్రభుపాద దీక్ష ఇచ్చేస్తారనమాట. మాతాజీ కోరిక ఏంటి, ప్రభుపాదుల వారి దగ్గర నుంచే తీసుకోవాలని. అంతమందిలో మాతాజీకి ఒక్కరికే ఓన్లీ యూ గాట్ ద పర్సనల్ మాతాజీ ఇన్ దట్ టీమ్. అంతమందిలోకి మాతాజీకి ఒక్కరికే ప్రభుపాదుల వారు స్వయంగా ఆయన దీక్ష ఇచ్చేస్తారనమాట. So then I realized that when you really have a spiritual desire, Krishna, Srila Prabhupada will completely, give you that desire, will honor that desire. మాతాజీ అప్పటికి అంటే అప్పుడు అర్థమైంది అనమాట, ఏమంటే మనం కనుక ఎంతో శ్రద్ధగా స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక దీంట్లో కోరుకున్నామంటే ఖచ్చితంగా కృష్ణ ఆ కోరిక నెరవేరుస్తారు. So, continue up to 1:30 no. Oh, What, so 5 one minutes? You can 5 minutes. 5 minutes. So tell the laundry story. Oh, so I was very fortunate that I was the kind of person in the temple that set up the aarti trays and polished the brass and made ghee wigs and things like that. So I was a pujari assistant. ఓకే, మాతాజీ మందిరంలో ఎలాంటి సేవ చేసేవాళ్ళంటే అసిస్టెంట్ పూజారిగా చేసేవాళ్ళు అనమాట. పూజ సామాన్ తోమడము, ఒత్తులు తయారు చేయడము, అదే ఒత్తులు హారతి దీప ఒత్తులు అవి చేయడం, అలాంటి సేవలో ఉండేవాళ్ళు మాతాజీ. So one of the girls said, hey, wait a minute, I can't wash Srila Prabhupada's cloth for the next 3 days. I would like you to. సో ఇంకొక మాతాజీ అన్నారనమాట, ఇంకొక 3 రోజులు నేను ప్రభుపాదుల వారి బట్టలు ఉతకలేను, సో నువ్వు ఏమైనా అవన్నీ ఉతకగలవా అని అడిగారు. And I could not believe my good fortune. అరే బాయ్. సో మాతాజీ నమ్మలేకపోయినారు, తన చెవులు తానే నమ్మలేకపోయినారనమాట, ఇంత అదృష్టమా అన్నట్టు. So I thought, this is going to be the best
clothes washing ever. I'm going to wash his clothes the best way possible. సో అప్పుడు మాతాజీ ఎంతో ప్రేమతో ఎంతో శ్రద్ధగా ఎంత బాగా ఉతకగలిగితే అంత చక్కగా ఆ సేవను చేశారనమాట. So because I was looking after the all the pujari things, then I was able to get my hands on sandalwood oil. So I thought, let me put the sandalwood oil in the washing for Srila Prabhupada's cloth. సో మాతాజీ అసిస్టెంట్ పూజారి సేవ చేసేటప్పుడు ఈ చందనపు నూనె భగవంతుడికి యూజ్ చేస్తారు కదా, అలాగా ఈ బట్టలు ఉతకడంలో ఆ నూనె కూడా కొంచెం ఎందుకు వేయకూడదు అనుకున్నారంట మాతాజీ. So that's what I did. I put hot water and soap, and I put sandalwood oil, and I thought, this is going to be the best laundry ever. And I washed it and washed it and washed it, and then rinsed it and put it on the line. ఓకే, సో మాతాజీ ఏం చేశారు, డిటర్జెంట్ పౌడర్ వేసి నీళ్ళు వేసి తర్వాత చందనపు నూనె కూడా బట్టల్లో వేసి మాతాజీ బాగా ఉతికారనమాట. ఇది ది బెస్ట్ అంటే అన్నిటిలోకి అత్యుత్తమమైనటువంటి ఉతకడం అవుతుంది చూసుకోండి ఈరోజు అని చెప్పేసి బాగా ఉతికి అలిచేసి నీళ్ళలో తీసి ఆరేసారు మాతాజీ. So then it dried, and then I started ironing it, and then I realized, oh no, big blobs of oil on it. What am I going to do? సో తోమడానికి తీసుకున్నప్పుడు తెలిసింది ఏమంటే నాకు కానీ నూనె వరకలన్నీ ఉన్నాయి వాట బట్టల మీద. So then I decided I was going to wash it again. So I put it in hot soapy water, no oil this time. Hot soapy water, and I washed it. You got some oil remover stuff too. You got some oil remover stuff. Remember that? Maybe. No. Yeah, I went to all the householders. In those days, in the 1970s, 90% were brahmacharis and brahmacharinis, and 10% were householders. So what I did was the householders, they all stayed in one house. So I went to the door and I knocked on each door. సో ఆ సమయంలో ఆ 70s అంటే మన ఇస్లాం ఉద్యమం 1970 సంవత్సరాల్లో 90% ఏంటంటే బ్రహ్మచారిణీలు బ్రహ్మచారీస్ ఉండేవాళ్ళు అనమాట. అంటే కేవలం అబ్బాయిలు పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉండేవాళ్ళు ఎక్కువ మంది. 10% మాత్రమే ఇట్లా పెళ్ళైన వాళ్ళు గృహస్థులు ఉండేవాళ్ళు అనమాట. సో మాతాజీ ఏం చేశారు, ఆ గృహస్థులు ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క డోర్ కొడుతున్నారు, అందరినీ పిలుస్తున్నారు. So I went and knocked on each door and asked them to give me money so I could buy oil remover for Srila Prabhupada's cloth. సో మాతాజీ ఏం చేశారు, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తలుపు తెచ్చి అడుగుతున్నారు, నాకు కొంచెం డబ్బులు హెల్ప్ చేయండి, నేను అది బట్టల మీద నూనె మరకలు తీసేసడానికి ఉంటుంది కదా లిక్విడ్, అది కావాలి అనేసి అడుగుతున్నారు అనమాట. So I got the $2 or whatever it was and went down to the store and I got the a bottle of oil remover and went back to the temple and tried to clean the cloth with the oil remover and then hot soapy water after that. సో మళ్ళీ మాతాజీ పోయేసి డబ్బులు అలా అడిగి అందరిని అడిగి తీసుకొని మళ్ళీ బజార్కి వెళ్ళేసి ఆ లిక్విడ్ ఆయిల్ రిమూవర్ ఏదైతే నూనెకి మరకలు తీసేసే రిమూవర్ లిక్విడ్ తీసుకొని వచ్చి మళ్ళీ వేడి నీళ్ళు సర్ఫ్ అంతా వేసి ఇది వేసి క్లీన్ చేస్తారనమాట. So that morning actually I gone on a morning walk with Srila Prabhupada and he talked about anxiety. Told about anxiety. He talked about being in anxiety. Okay. సో మరుసటి రోజు మార్నింగ్ మాతాజీ ప్రభుపాద వారితో పాటు మాతాజీ కూడా అంటే డివోటీస్ అందరితో పాటు మాతాజీ కూడా వాకింగ్కి వెళ్ళారనమాట. ఆ సమయంలో ఆతృత మనలో జరిగే ఆతృత గురించి ప్రభుపాద వారు చర్చించారు.
వాకింగ్ తెలుసు కదా, మార్నింగ్ వాక్స్ లో చర్చలు జరుగుతుంటాయి ప్రభుపాద గారు. ఆ రోజు టాపిక్ ఆతృత గురించి. And so Srila Prabhupada said, being in this human form of life means that we're going to be in some sort of anxiety. సో మనము ఈ భౌతిక శరీరంలో మన ఆత్మ బంధింపబడి ఉన్నది అంటే తప్పనిసరిగా మనం ఏదో ఒక ఆతృతకి లోనవుతూ ఉంటామని చెప్తున్నారు అన్నమాట. So you get to pick what kind of anxiety you want to be in. Do you want to be in material anxiety or do you want to be in spiritual anxiety? You pick which anxiety you want to be in. సో మనం తప్పనిసరిగా ఏదో ఒక ఆతృతలో అయితే పడతాం డెఫినెట్గా. ఎందుకంటే ఈ భౌతిక శరీరం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఆతృత అయితే అనుభవించాలి మనం. సో ఇప్పుడు మీరు మీకున్నటువంటి ఆ చిన్న స్వతంత్రంతో మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎంచుకోండి ఏది భౌతికమైనటువంటి ఆతృత కావాలా మీకు, లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆతృత కావాలా. So you watched it? So then Yeah. So I watched it again. With this formula, yeah. And there wasn't enough time, and so I just ironed the cloth dry. సో మాతాజీ మళ్ళీ అంతకు ముందే చేశారు కదా, అది ఆయిల్ రిమూవర్ తో మరకలన్నీ తీసేసి డ్రై చేసి మళ్ళీ ఐరన్ చేయడానికి చేస్తున్నారు అనమాట మాతాజీ. యూ ఐరన్ ఇట్? I ironed it. ఓకే, మాతాజీ ఐరన్ చేసేసి పెట్టేశారు. I ironed it dry. డ్రై చేసి ఐరన్ ఇస్త్రీ చేసి పెట్టారు అనమాట. Yeah. So then I didn't know what to do. I was in complete anxiety. You know, like the class that Srila Prabhupada was talking about on his morning walk. I was in complete anxiety and I didn't know what to do. So I presented the clothing to Srila Prabhupada, to his servant Hari Sori, and I said to him, I'm so sorry, there's some big clogs of oil which I couldn't get out. సో అప్పుడు మాతాజీ చాలా ఆతృతలో ఉన్నారనమాట, ఎందుకంటే ఇలా జరిగిందనేసి. సో అప్పుడు మాతాజీ ఏం చేశారు, ఆ బట్టల్ని ప్రభుపాదుల వారి అసిస్టెంట్ హరిశౌరి ప్రభు ఉన్నారు, ఆయనకి అవి ఐరన్ చేసేసి బట్టలు ఇస్త్రీ చేసని చక్కగా హ్యాండ్ ఓవర్ చేసి చెప్పారనమాట. దయచేసి నన్ను క్షమించండి, చాలా పెద్ద తప్పు అయిపోయింది ఏమంటే ఆయిల్ మరకలు అయి ఉన్నాయి, క్షమించండి అని చెప్పి చెప్పారు మాతాజీ. So as you can imagine, I was in complete anxiety. And then Hari Sori said, oh, no problems. Prabhupada gets massaged so much, and so there's mustard oil. There's oil on all his cloth. We can't get it out. So, no problem. సో హరిశౌరి ప్రభు చెప్పారంటే మీరేం టెన్షన్ తీసుకోవద్దు, ఏమంటే ప్రభుపాదుల వారు ఈ ఆవాల నూనె ఉంది కదా, ఆవాల నూనెతో ఎప్పుడు మసాజ్ చేయించుకుంటారు అన్నమాట ప్రభుపాదుల వారు. సో దాన్ని ఆ మరకలు మనం ఏం చేయలేము, అవి అవుతుంటాయి, మీరేం టెన్షన్ పడవద్దు, ఏం కాదులే అని చెప్పారంట. So then I realized I was in anxiety, but it was for my spiritual master. So it was spiritual anxiety, and that was a wonderful feeling actually. సో మాతాజీ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మాతాజీ ఏదైతే ఆతృత పడ్డారో అది ఏ కేటగిరీలోకి వస్తుంది? స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన ఆతృత. ఎందుకు? ఆధ్యాత్మిక ఆచార్యుడు గురువు యొక్క సేవ కోసం ఆతృత పడ్డారు. సో పొరపాటు జరిగిందని ఆతృత పడ్డారు కాబట్టి అది కనెక్షన్ ఎవరికి ఉంది? ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే కృష్ణుడి యొక్క ప్రతినిధి. కాబట్టి మాతాజీ ఆధ్యాత్మిక ఆతృతమే కలిగిందని చెప్పి మాతాజీకి అదొక ఆనందం కలిగిందంట. ఆ సమయంలో అదొక వర్ణించలేనటువంటి భావన కలిగింది, నాకు చాలా ఆనందం కలిగిందని చెప్తున్నారు మాతాజీ. I just want to say a little something about the little girl that was with me. సో మాతాజీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. ఇంతకు ముందు మనం దీక్షా సమయంలో ఒక చిన్న పాప మాతాజీతో పాటు ఉండింది కదా, కొంచెం లేత రోజ్ కలర్ డ్రెస్ చీర కట్టేసుకునేసి ఆ పాప గురించి చెప్పాలనుకుంటున్నారు మాతాజీ. So that evening the different Matajis were going up to Srila Prabhupada and saying, Srila Prabhupada,
can you please give a name for my daughter or son? Please give a name to my daughter. her mother asking. Yeah, my mother asked. సో ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ ప్రభుపాదుల వారి దగ్గరికి తీసుకెళ్ళి శ్రీ ప్రభుపాదుల వారు మీరు ఈ పాపకి ఏదైనా పేరు ఇస్తారా అని అడుగుతోంది అనమాట ఆ మాటలు. So one Mataji went up to Srila Prabhupada and said to Srila Prabhupada, please give my daughter a name. And so he said, let's call her Pushpa, meaning flower. Oh, that small girl. No, another girl. సో ఇంకొక మాతాజీ వచ్చారు. ఇంకొక మాతాజీ వచ్చి మా పాపకు కూడా ఏదైనా పేరు ఇవ్వండి ప్రభుపాదుల వారు అని అడిగారు అనమాట. సో ప్రభుపాద అన్నారు ఆ పాపకి ఓకే పుష్ప అనే పేరు ఇవ్వండి, ఫ్లవర్ అమ్మాయి పేరు అట్లా వస్తుందని చెప్పారు. And so this little girl's mother went up to Prabhupada and said, Prabhupada, please give my daughter a name too. ఇప్పుడు ఈ చిన్న మాతాజీతో ఉన్నారు కదా చిన్న పాప, ఆ పాప వాళ్ళ అమ్మ కూడా వెళ్ళి అడిగారు అనమాట, ప్రభుపాద్ మా పాపకు కూడా ఒక పేరు ఇవ్వండి ప్రభుపాద అని అడుగుతున్నారు. And Prabhupada said, yes, we'll call her Rose. Rose. సో ఆ పాపని ఓకే తప్పకుండా నేను పేరు ఇస్తాను, ఆ పాపని రోజ్ అని పిలుద్దామని చెప్పారు అనమాట ప్రభుపాద్. She was wearing a rose-colored sari. The sannyasi gave her a rose, and the name before was Pushpa, meaning flower. So Prabhupada gave her the name Rose, and everyone went, what? That's not a Sanskrit name. సో అందరూ అన్నారు విషయం ఏంటంటే ఆ పాప రోజ్ కలర్ చీర కట్టుకొని ఉంది. తర్వాత మహారాజు పుష్టి మహారాజు సో ఆయన వచ్చేసి రోజా పువ్వు ఇచ్చారు ఆ పాపకి. ఇది చూసేసి ప్రభుపాదుల వారు రోజ్ అని పేరు ఇచ్చారు. అందరూ వచ్చేసి ఇది సంస్కృతం పేరు కాదు, ఈ పేరు అసలు పేరే కాదు కదా, సంస్కృతంలో ఇలాంటి పేరు లేదు కదా అన్నారంట. And then I was thinking later, what's the Sanskrit for rose? Gulab. I mean, it's maybe beautiful to your ears, but in English, gulab is like not very pretty. సో మాతాజీ ఆలోచిస్తున్నారంట, అదే రోజ్ ని సంస్కృతంలో ఏమంటారు అంటే గులాబ్. గులాబ్ అని కనుక ఇంగ్లీష్ వాళ్ళకి ఆ కంట్రీస్ లో గులాబ్ అంటే అంత బాగుంటుంది వినడానికి. సో కాబట్టి రోజ్ అని ఇచ్చేసారు ప్రభుపాద పేరు. So, as far as I know, she was the only girl, and she lives in South Africa now, and she has kept the name Rose. సో ఆ అమ్మాయి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో సో అక్కడ నివసిస్తున్నారంట. ఆ చిన్న పాప ఇప్పుడు పెద్దగా ఉంటారు కదా, సో ఆమె ఆ పేరు అలానే పెట్టుకుందంట, రోజ్ అనేసి పెట్టుకున్నారు ఆ పేరు అట్లా. So I have more stories, but maybe చాలా లీలలు ఉన్నాయి ప్రభుపాదుల వారితో, కానీ సమయం మించిపోయింది కాబట్టి ఈ రోజు ఇంతటితో ముగిస్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. These stories, there is a website and a YouTube channel called Prabhupada Memories. You know about it? సో ప్రభుపాదుల వారి యొక్క మెమరీస్ స్మృతులు అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రభుజీ చెప్తున్నారు. And now on YouTube, you can find that there's ways YouTube will automatically translate into practically any language. సో యూట్యూబ్లో ఇంకొక ఆప్షన్ కూడా వచ్చింది, ఏమంటే మీరు ఏదైతే చూస్తుంటారో ఆటోమేటిక్గా ఆ భాష మార్చేది కూడా వచ్చిందంట. Okay, so please watch all these. Prabhupada left us 3 things. సో ఇవన్నీ కూడా తప్పకుండా చూడండి అని ప్రభు చెప్తున్నారు. తర్వాత ప్రభుపాదుల వారు మనకి 3 విషయాలు వదిలిపెట్టి వెళ్ళారు. We say his legacy. ఆయన యొక్క వారసత్వం. So first of all, he gave us ISKCON. సో వారసత్వం ఏ విధంగా వచ్చింది మనందరికీ కూడా ఇస్కాన్ ద్వారా. ISKCON is like Srila Prabhupada's body.
సో ఇస్కాన్ అనేది ప్రభుపాదుల వారి యొక్క వాణి. So then he gave us his books. సో తర్వాత వచ్చింది మనకు వారస ఇంకొకటి ఏంటంటే పుస్తకాలు. His Vani. అది కూడా వాణి. But he also gave us his own example, his exemplary life, అని and ఒక his inspirational life. ఇంకొకటి ఏమి ఇచ్చారు మనకి, ఆయన యొక్క జీవితము ఉదాహరణగా, తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చూపించారు మనందరికీ కూడా. His life, his whole life is a source to inspire us. సో ఆయన జీవితమే మనకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఒక ఉదాహరణ, మూలంగా నిలబడిన ఆయన జీవితం అనేది. And to love him. ఆయనను ప్రేమించడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లా. And to be his servants. ఆయన ఒక సేవకులుగా మనం అందరం ఉండడానికి ఆయన జీవితం మనకు ఉదాహరణ ఇస్తుంది. హరే కృష్ణ. पंचरत्न प्रभु की जय, अदिति माता जी की जय, श्रील प्रभुपाद की जय. Thank you very much, Prabhu. So please come again to our ISKCON Nandyal Center. We will try. Your association will be there. Thank you for Hare Krishna. Thank you, everybody. Thank you for all your service to Srila Prabhupada. చూశారు కదా, ప్రభుపాద వారికి ప్రభుజీ దాదాపు 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. చూసారా? ఎందుకంటే మనందరి భాగ్యం ఇలాంటి మహాత్ముల యొక్క దర్శనం. ఆయన స్వయంగా శ్రీల ప్రభుపాద వారిని చూశారు, దర్శించుకున్నారు, ఆయనతో సంభాషించారు. ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాలను తన జీవితంలో 50 సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నారు. సో మనం ఏం చేయాలి? మనం కూడా ఇలాంటి మహాత్ముల నుండి మనం విన్నది ఏదైతే ఉందో ప్రభుపాద వారి పుస్తకాలు చదివి ఆయన సాంగత్యం ద్వారా మనం కూడా ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. ప్రభుపాద కి జై, పంచరత్న ప్రభు కి జై. 5 minutes. 5 minutes. 5 minutes. 5 milliseconds.
All glory to the Son. Glory to the Son. All glory to the Son. Glory to Sri Guru and Sri Gauranga. All glory to Sri Guru. Namaste Nrsimhaya. హరే కృష్ణ. ఇప్పుడు చూశారు కదా ప్రభుజీని ఎంత ఉత్సాహంగా కీర్తన చేస్తున్నారు. ప్రభుజీకి 75 years, కానీ హరినామం 73 years, కానీ ఈ వయసులో కూడా ఎంత ఉత్సాహంగా మనల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ హరినామ సంకీర్తన ఎట్లా చేస్తున్నారో చూశాం కదా. ఇది హరినామం యొక్క శక్తి అన్నమాట. ప్రభు ఇన్ని సంవత్సరాల నుంచి హరినామం చేస్తున్నారు కాబట్టి ఆ హరినామం శక్తి మనకు అంత ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? జపం చేయాలి,
ప్రతిరోజు ఇక్కడ ఉదయం సాయంత్రం కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ విధంగా హరినామ సంకీర్తన, ఆరతి, భగవద్గీత ఉపన్యాసం, భాగవత ఉపన్యాసం, ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు వస్తుండొచ్చు మీరు. ఈ విధంగా హరినామం చేస్తే మనం కూడా అంత ఉత్సాహంగా ఉంటాం అన్నమాట. చాలా ఆనందం. ఈ హరినామంలో ఉండే ఆనందం ఇంకెక్కడ దొరకదన్నమాట మనకు. కాబట్టి ప్రతిరోజు వస్తూ ఉండండి, ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొంటుండండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఈరోజు భక్తులందరికీ ప్రసాద వితరణ కోసం సేవ చేసిన భక్తులు శ్రీ శ్రీ గౌరనితాయ్ సంతృప్తి కొరకై ఈరోజు ధర్మవరం నుంచి భక్తవత్సల ప్రభుని హరే కృష్ణ ధర్మవరం నుంచి భక్తవత్సల ప్రభు అంటే మన ఇస్కాన్లో ఉండే భక్తులే వాళ్ళు. ఈరోజు భక్తులందరికీ ప్రసాద వితరణ కోసం సేవ చేశారనమాట. కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా భక్తిలో ముందుకు కొనసాగాలని మనం శ్రీ శ్రీ గౌరీదాయి ప్రార్థిస్తూ, ప్రభుపాద వారిని ప్రార్థిస్తూ 3 సార్లు హరే కృష్ణ మంత్రం గట్టి చదువుదాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ నితాయ్ గౌర భగవత్ మహాప్రసాదం की श्री श्री कृष्ण बलराम की श्रील प्रभुपाद की हरे कृष्ण पंचरत्न पंचरत्न प्रभु की हरे कृष्ण गुणदासी की जय. हरे कृष्ण अदिति माता जी की जय.